ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. ప్రభుత్వం చేయూత పింఛన్లను పెంచేదాకా పోరాటం చేస్తామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎల్టీ గార్డెన్లో దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాగర్జన సన్నాహ సభకు హాజరై ఆయన మాట్లాడారు. అక్కడే ఉంది, రైట్, ఏం ప్రాబ్లం లేదు కదా. రైట్, నా సోదరిమణులారా, మన వికలాంగుల పెన్షన్ 4,000 నుంచి 6,000 పెంచుతామన్న రేవంత్ రెడ్డి గారు 20 నెలలుగా పెంచకుండా మనల్ని మోసం చేసినందుకు నిరసనగా కనీసం ప్రతిపక్ష నాయకుడు ఈ విషయంలో ఏమాత్రం స్పందించట్లేదనే విషయాన్ని గుర్తు చేయడానికి ఒక పెన్షన్తో పాటు వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళల పెన్షన్ 4,000 పెంచాలనే డిమాండ్తో పాటు దాదాపు 25 ప్రధాన డిమాండ్లు మన వికలాంగులకు సంబంధించిన, వృద్ధులకు సంబంధించిన గత 5-6 సంవత్సరాలుగా అర్హులైన వాళ్ళు పెండింగ్లో పెన్షన్ ఏవైతే దరఖాస్తులు ఉన్నాయో వాటిని కూడా వెంటనే ఆమోదించి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలనే డిమాండ్తో పాటు వచ్చే సెప్టెంబర్లోనే మనకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కూడా సెప్టెంబర్ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న సమయంలో అందులో కూడా మనకు ముఖ్యంగా వికలాంగుల సమాజానికి రాజకీయ రిజర్వేషన్లు ఉండాలనే ఒక అంశంతో పాటు దాదాపు 25 ప్రధాన డిమాండ్లతోటి రేపు చెలో హైదరాబాద్ కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమాన్ని మీరందరూ జయప్రదం చేస్తే తప్ప మన సమస్యల పరిష్కారం కావు. నిజంగా మన పెన్షన్ మనం అనుకున్నట్టుగా సాధించుకోవాలంటే వాళ్ళు ఇచ్చిన మాటనైనా ఇప్పటికైనా